శనివారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం మాజీ కేంద్ర మంత్రి పార్లమెంటు సభ్యులు గడ్డం వెంకటస్వామి 95వ జయంతి వేడుకలను జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడ్డం వెంకటస్వామి ఎమ్మెల్యేగా, ఎంపీగా మరియు కేంద్ర మంత్రిగా అనేక హోదాల్లో పనిచేస్తూ పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు తన సేవలను అందించారని, ముఖ్యంగా పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూములు ఇప్పించడానికి కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల అధికారి వై దామోదర్ రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి నాగరాజు, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు నరేందర్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. వెంకటస్వామి గారి జయంతి 91వ జయంతి సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి జిల్లా అధికారులు మరియు జిల్లాలో పనిచేస్తున్నటువంటి విద్యార్థులు, ఇతర బయట నుంచి వచ్చినటువంటి సంఘాల వాళ్ళు, పాత్రికేయ మిత్రులు అందరికీ నా యొక్క నమస్కారం. మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం కాక మరియు వెంకటస్వామి అని అందరూ పిలుచుకునేటువంటి వెంకటస్వామి గారి జయంతిని, వర్ధంతిని రాష్ట్రంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 5వ తారీఖు నిర్వహించాలని మనకు నిన్ననే జీవో కాపీ కొంచెం లేట్గా అందడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు మనం జిల్లాలో జిల్లా యంత్రాంగం తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మంచి సౌమ్యుడు, ఆయన స్వర్గీయ ఇందిరాగాంధీ తోటి కలిసి పనిచేశారు. తర్వాత ఎంతోమంది ప్రధానమంత్రులతోటి, రాజీవ్ గాంధీ తోటి కూడా పనిచేశారు. మన రాష్ట్రానికి, ముఖ్యంగా దళితుల అభ్యున్నతికి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తాను ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా వాళ్ళకి గృహ వసతి కల్పించడం కోసం, ఎక్కడైతే పేదలకు నివాసం ఉండాలి, అందరి పేదలకు కూడా ఇండ్లు ఉండాలి అనే ఒక లక్ష్యంతో చాలా ఏరియాలో ప్రభుత్వం ఒకవేళ నిరాకరించినా సరే తను అక్కడ గుడిసెలు వేయించేసి వాళ్ళందరికీ మళ్ళీ ప్రభుత్వంతో కొట్లాడి పోరాడి వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించి వాళ్ళందరికీ గృహ వసతి కల్పించినటువంటి మహనీయుడు వెంకటస్వామి గారు. 6 నెలల ముందు చనిపోతాడనగా నేను బంజారా హిల్స్ ఎంఆర్ఓగా పనిచేస్తున్న సమయంలో ఒకసారి నన్ను పిలిపించినప్పుడు ఆయన తన బెడ్ మీదనే ఉన్నాడు. తన దగ్గరనే కుర్చీ వేసుకొని కూర్చోబెట్టుకొని చాలాసేపు మాట్లాడాడు. కానీ అంత స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఒక మామూలు అధికారి పోతే ఎంతో గౌరవ మర్యాదలతోటి, తర్వాత ఇంకా అతను చాలా విషయాలు చెప్పాడు. ఈ ల్యాండ్స్కి సంబంధించి కానీ, ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఇళ్ల స్థలాల విషయంలో కానీ చాలా విషయాలు చెప్పి నాతోటి చర్చించడం జరిగింది. ఆయనతోటి కలవడం, ఒకసారి మాట్లాడడం అనేది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఒక గొప్ప మహనీయుడు. ఈరోజు ఆయన కుమారులు కూడా, ఆయన మనవడు ఒక అతను ఎంపీ, 2 కుమారులు ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుత శాసనసభలో ఉన్నారు. తర్వాత ప్రతి సంవత్సరం కాకా గారి జయంతి సందర్భంగా వారి సేవల్ని కొనియాడుతూ మనం అందరం స్మరించుకోవడం చాలా అవసరం. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా మనకు చేతనైనటువంటి సహాయం, ఎందుకంటే ప్రభుత్వంలో పనిచేస్తున్నాం, ప్రభుత్వంలో భాగస్వాములో వెళ్ళాం కాబట్టి బడుగు బలహీన వర్గాలకి, తర్వాత దళితులకి మనమంతా సహాయం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ, ఈ సమావేశానికి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.